హాయ్ గాయస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. గాయస్, మన ఛానల్ క్రికెట్ సంబంధించిన ప్రతి చిన్న అప్డేట్ మన ఛానల్లో రెగ్యులర్ గా వస్తూ ఉంటాయి. ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే గాయస్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కన బెల్ ఐకాన్ ని యాక్టివేట్ చేసుకోండి. అండ్ అదే ఇంకా మా వీడియోని లైక్ చెప్తే గాయస్ వెంటనే లైక్ చేసి మనం వీడియోలకి తింటేద్దాం. గాయస్ తప్పకుండా లైక్ చేయండి. లైక్ చేస్తే మన వీడియో మార్కెట్ కి ఫాస్ట్ రీచ్ అవుతుంది. వరల్డ్ ఛాంపియన్స్ గా నిలిచిన జట్టు ఇలా వరుసగా ఘోర పరాజయాలు పాలు కావడం చాలా ఘోరంగా అనిపిస్తుంది. మొన్నటి రాక ఓటమి ఎరగని టీం, అది ఎంత పెద్ద టీం అయినా కానీ, వరల్డ్ కప్ అయినా కానీ, ఏషియా కప్ అయినా కానీ, ఫైనల్లో కానీ, సెమీఫైనల్లో కానీ అందరం కూడా ఖచ్చితంగా మన టీంని గెలుస్తుందని మనందరం అనుకున్నాం. అలా భరోసా అయితే పెట్టుకున్నాం మనం, ఖచ్చితంగా టీం ఇండియానే గెలుస్తుందని. బట్ ప్రస్తుతం చూసుకుంటే లాస్ట్ 5 మ్యాచ్ల నుంచి ఒక్క విజయం లేదు. మన టీమిండియా చరిత్రలోనే మొదటిసారి ఇలా అవడం అనేది. గౌతమ్ గంభీర్ హెడ్ కోచ్గా కొన్ని హైస్ చూస్తాం, బట్ లోస్ వచ్చేసి దారుణంగా అంటే దారుణంగా అయితే ఉంటాయి. టెస్టులో చూసినాం, ఫస్ట్ మనం ఓడిఐస్లో చూసినాం, ఇప్పుడు T20Isలో కూడా చూస్తున్నాం. దారుణంగా అంటే దారుణంగా ఉన్నాయి తన లోస్ వచ్చేసి. ఇక శ్రేయస్ అయ్యర్ చాలా డిసప్పాయింట్ అయితే చేస్తున్నాడు. తన లాస్ట్ 12 మ్యాచ్లు యాజ్ ఏ కెప్టెన్ గా ఐపీఎల్ తో పాటు ఒకటే విన్ అవుతుంది, అది కూడా ఐపీఎల్ లో విన్ అవుతుంది. పంజాబ్ కింగ్స్ కెప్టెన్ గా కూడా డిసప్పాయింట్ చేసింది ఈ సీజన్ లో, పెద్ద అయితే రాణించింది లేదు. అక్కడ కూడా 14 మ్యాచ్లు ఆడితే దాంట్లో 9 సార్లు 200లకు పైగా రన్స్ అయితే ఇచ్చిళ్ళు అపోజిట్ టీమ్ కి. అక్కడ కూడా ప్లేయర్స్ అండ్ బౌలర్స్ చాలా మంచిగా ఉన్నారు వాళ్ళ టీంలో. బట్ ఆయన కానీ 9 సార్లు 200లకు పైగా రన్స్ ఇచ్చిండు. ఫస్ట్ హాఫ్ లో మంచిగా రాణించిళ్ళు, సెకండ్ హాఫ్ వచ్చేసరికి చాలా డిసప్పాయింట్ అయితే చేసిళ్ళు అక్కడ కూడా. అండ్ ఇక్కడికి వచ్చేసరికి లాస్ట్ 5 మ్యాచ్లకు ఓడిపోయిండు. మరి టాస్ గిట్ట ఓడిపోతున్నా టాస్ ఓడిపోతలేడు, టాస్లు అన్ని గెలుస్తున్నాడు, బట్ మ్యాచ్ అయితే గెలవలేకపోతున్నాడు. ఆ కండిషన్స్ ని ప్రాపర్ గా యూజ్ చేయలేకపోతున్నాడు. యాజ్ ఏ కెప్టెన్ గా పిచ్ కండిషన్స్ ని బరాబర్ రీడ్ చేయాలి, అది కూడా చేయలేకపోతున్నాడు. సో ఓవరాల్ చూసుకుంటే శ్రేయస్ అయ్యర్ దగ్గర నుంచి చాలా డిసప్పాయింట్మెంట్ అయితే కనబడుతుంది. మీరు అనొచ్చు ఐపీఎల్లో చాలా బెటర్ రానిచ్చిండు, 3 టీంలు ఫైనల్కి తీసుకెళ్ళిండని. అక్కడ టీం బాగుంది, తీసుకువెళ్ళిండు. ఇక్కడ కూడా టీం బాగుంది, బట్ ఆ పర్ఫార్మెన్స్ అయితే కనబడతలేదు. ఆ టాక్టిక్స్ చేయబట్టి మ్యాచెస్ అయితే పోతున్నాయి. మరైపు సూర్యకుమార్ యాదవ్ని ఎందుకు డ్రాప్ చేసిండు? 2028 దాకా అతన్ని కంటిన్యూ చేసి గిట్ట వైస్ కెప్టెన్ గా తిలక్ వర్మనో ఇంకో ప్లేయర్నో గ్రూమ్ చేస్తే బెటర్ అయితే ఉండేది. యాజ్ ఏ కెప్టెన్ గా సూర్యకుమార్ యాదవ్ వండర్ఫుల్ రికార్డ్స్ అయితే ఇచ్చింది మనకి. అందరు అంటారు టీం బాగుంది, సో దట్స్ వై సూర్యకుమార్ యాదవ్ మంచిగా రాణించిండని. అది కాదు, ఇప్పుడు కూడా టీం బాగుంది, అదే టీం ఉంది. బ్యాటింగ్ లో చూసుకుంటే, బౌలింగ్ లో ఇప్పుడు కూడా మంచిగా రాణిస్తున్నారు, బట్ బ్యాటింగ్ లో అదే టీం ఉంది ఇప్పుడు కూడా. మరి ఎందుకు రాణించలేకపోతున్నారు? అక్కడ టీం గురించి కాదు, అక్కడ టాక్టిక్స్. సూర్యకుమార్ యాదవ్ టాక్టిక్స్ అనేది డిఫరెంట్ లెవెల్ అయితే ఉన్నాయి. ఆయన టీంతో ఏ విధంగా ఉంటాడో మనకు తెలుసు. చాలా ఒక ఫ్రెండ్ లాగా, ఒక బ్రదర్ లాగా సూర్యకుమార్ యాదవ్ అందరితోని చాలా బెటర్ అయితే ఉంటాడు. అందరినీ ఒకేలాగా చూస్తాడు. ఆ కోఆర్డినేషన్ అందరితో కూడా చాలా బెటర్ అవుతుంది. ఆ డ్రెస్సింగ్ రూమ్ లో కానీ ఎక్కడంటే అక్కడ చాలా బెటర్ అతనైతే ఉంటాడు. సో అలాంటి కెప్టెన్ అయితే కావాలి. సో దట్స్ మంచి రిజల్ట్ అయితే వస్తాయి. మళ్ళీ అలాంటి కెప్టెన్ దొరకడం అనేది చాలా కష్టం అని చెప్పుకోవచ్చు. సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్సీలో ఒక్క సిరీస్ కూడా మనం అయితే ఓడిపోలేదు. సో అలాంటి రికార్డ్ అయితే కంటిన్యూ అయితే చేసింది. అండ్ గత లాస్ట్ 4 to 5 years నుంచి మన టీమిండియా నెంబర్ 1 అయితే ఉంది ఐసీసీ ర్యాంకింగ్స్ లో. T20Is లో చూసుకుంటే ఫస్ట్ రోహిత్ శర్మ టాప్ లో ఉంచిండు, సూర్యకుమార్ యాదవ్ కంటిన్యూ చేసిండు. ఇప్పుడు ప్రస్తుతం చూసుకుంటే మరి నెంబర్ 2, నెంబర్ 3కి స్లిప్ అయ్యే ఛాన్స్ కూడా కనబడుతుంది. సో అలాంటి పర్ఫార్మెన్స్ అయితే ఇప్పుడైతే మనకైతే కనబడుతుంది. మెయిన్గా చూసుకుంటే సూర్యకుమార్ యాదవ్ ఓవర్సీస్ లో తనకి 3 సెంచరీలు అయితే ఉన్నాయి. దాన్ని బట్టే మనకు అర్థమవుతుంది ఎంత మంచి బ్యాట్స్మెన్ అనేది సూర్యకుమార్ యాదవ్. జస్ట్ ఈ సీజన్ తన బ్యాటింగ్ లో రన్స్ రాలేవు, వచ్చినాయి, బట్ ఆ పెద్ద అయితే రన్స్ అయితే రాలేవు. ఆయన కానీ తన సెకండ్ హైయెస్ట్ స్కోరర్ ఉన్నాడు 2026 లో. వరల్డ్ కప్ లో కూడా డీసెంట్ గా రాణించిండు.
ఫస్ట్ మ్యాచ్ చూసినాం కదా ఎగనెస్ట్ యూఎస్ఏ ఇలాంటి మ్యాచ్ ఆడింది, గెలిపించిండు ఒంటి చేత్తో. సూర్యకుమార్ యాదవ్ ఫామ్లో ఉన్నాడు, బట్ అంతకు ముందు ఉన్నట్టయితే ఫామ్లో అయితే లేడు. బట్ ఆయన కానీ సెకండ్ హైయెస్ట్ స్కోరరు. సో 2028 దాకా అతను కంటిన్యూ అయితే బెటర్ అయితే ఉండేది. ఓవరాల్ చూసుకుంటే శ్రేయస్ అయ్యర్ మాత్రం చాలా డిసప్పాయింట్మెంట్ అయితే కనబడుతుంది అతని దగ్గర నుంచి వెళ్ళి. గైస్ మరి మీరేమంటారో ఖచ్చితంగా కింద కామెంట్స్ అయితే మెన్షన్ చేయండి. 25th నుంచి జింబాబ్వేతో కూడా మనం 3 మ్యాచ్లు అయితే ఆడబోతున్నాం. జింబాబ్వేతో కూడా ఓడిపోయేటట్టయితే కనబడుతుంది సిరీస్ వచ్చేసి. ఆ విధంగా పర్ఫార్మెన్స్ అయితే చేస్తున్నారు. లోయెస్ట్ స్కోర్ మన టీంలకి సెకండ్ లోయెస్ట్ స్కోర్ అని చెప్పుకోవచ్చు. ఎప్పుడో ఐ థింక్ 2010లో అనుకుంటా ఇంత లోయెస్ట్ స్కోర్ వచ్చింది, మళ్ళీ ఇప్పుడైతే వచ్చింది. ఇక మార్జిన్ చూసుకుంటే బిగ్గెస్ట్ లాస్ అని చెప్పుకోవచ్చు. ఓవరాల్ చూసుకుంటే శ్రేయస్ అయ్యర్ కెప్టెన్స్ లో చాలా డిసప్పాయింట్మెంట్ అయితే కనబడుతుంది. ఇక నెక్స్ట్ మ్యాచ్ బ్రిస్టల్ లో జరగబోతుంది. జస్ట్ 1 డే గ్యాప్ మాత్రం ఉంది. ఆ మ్యాచ్ లో మరి ఎలాంటి మార్పులు చేస్తారో అనేది ఇంట్రెస్టింగ్ కనబడుతుంది. భారీ మార్పులు చేయాల్సిన అవసరం అయితే ఉంది. అయితే కెప్టెన్ గా శ్రేయస్ అయ్యర్ చాలా ముందుండి ఆడాలి. మరి ఏ విధంగా రాణిస్తారో అనేది ఇంట్రెస్టింగ్ కనబడుతుంది. ఆ మ్యాచ్ లో గిట్ట మార్పులు చేయాలంటే ఖచ్చితంగా ఒక మార్పు చేసే అవకాశం అయితే కనబడుతుంది. భారీ మార్పు. సంజు సామ్సన్ ని స్ట్రేట్ అవే తీసుకురావాల్సింది, ఎందుకంటే టూ మచ్ లెఫ్ట్ హ్యాండర్స్ అయితే అవుతున్నారు. సో నెంబర్ 3 లో ఖచ్చితంగా సంజు సామ్సన్ అయితే ఆడాల్సిందే. టూ మెనీ లెఫ్ట్ హ్యాండర్స్ అయితే ఉన్నారు టీంలో. ఓపెనర్స్ ఇషాన్ కిషన్, తిలక్ వర్మ, శివన్ దుబే, అక్షర్ పటేల్ అందరు కూడా లెఫ్ట్ హ్యాండర్సే. సో కాబట్టి సంజు సామ్సన్ నెంబర్ 3 లో నెక్స్ట్ మ్యాచ్ ఆడితే బెటర్ అయితే ఉంటుంది. ఇన్ ప్లేస్ ఆఫ్ ఇషాన్ కిషన్ కి రెస్ట్ ఇవ్వాల్సిందే. ఓడిఐస్ ఆడిండు, T20s ఆడిండు. సో అతనికి రెస్ట్ ఇచ్చి నెంబర్ 3 లో సంజు సామ్సన్ తీసుకొస్తే బెటర్ అయితే ఉంటుంది. సంజు సామ్సన్ కూడా గత వరల్డ్ కప్ లో మనం చూసినాం కదా, తను చేయబట్టి వరల్డ్ కప్ గెలిచినాం అనుకోవచ్చు. లాస్ట్ 3 మ్యాచ్లు ఇంపార్టెంట్ 3 మ్యాచ్లు వెస్టిండీస్ తోని కానీ సెమీఫైనల్లో ఫైనల్లో ఎలాంటి నాక్స్ ఆడిండో మనం చూసినాం. సో కాబట్టి సంజు సామ్సన్ ని జింబాబ్వే టూర్కి అతన్ని సెలెక్ట్ చేయలేకపోయారు. ఇప్పుడు కూడా డ్రాప్ చేసిళ్ళు. బట్ ఇంకా అవకాశం ఉంది, సంజు సామ్సన్ ఆడే అవకాశం ఉంది. నెంబర్ 3 ఆడితే గిట్ట తనకి కూడా మంచి అవకాశం అని చెప్పుకోవచ్చు ఇక్కడ గిట్ట ప్రూవ్ చేసుకుంటే. ఇక ఫైనల్గా నెక్స్ట్ మ్యాచ్కి ప్లేయింగ్లో అక్కడ మనం చూసుకుంటే అభిషేక్ శర్మ, వైభవ్ సూర్యవంశీ ఓపెనింగ్లో బరిలోకి దిగుతారు. 3లో వచ్చేసి సంజు సామ్సన్ వికెట్ కీపర్, 4లో వచ్చేసి శ్రేయస్ అయ్యర్, 5లో వచ్చేసి తిలక్ వర్మ, 6లో వచ్చేసి శివన్ దుబే, 7లో వచ్చేసి అక్షర్ పటేల్, 8లో వచ్చేసి హర్షిత్ రాణా, 9లో వచ్చేసి హర్షదీప్ సింగ్, 10లో వచ్చేసి ప్రిన్స్ యాదవ్, 11లో వచ్చేసి వరుణ్ చక్రవర్తి. అండ్ మెయిన్గా చూసుకుంటే వరుణ్ చక్రవర్తి దగ్గర నుంచి కూడా ఆ పదును అయితే వీకింది, ఆ షార్ప్నెస్ అయితే వీకింది. 2 million రన్స్ అయితే ఇస్తున్నాడు ప్రతి మ్యాచ్ లో కూడా. సో అతను ఏ విధంగా హ్యాంబ్యాక్ చేస్తాడు, అతని మీద కూడా ప్రెజర్ అయితే ఉంటుంది. కుల్దీప్ యాదవ్ ఖచ్చితంగా స్కీమ్ ఆఫ్ థింగ్స్ లో అయితే ఉంటాడు. సో ఓవరాల్ చూసుకుంటే చాలా డిసప్పాయింట్మెంట్ అయితే కనబడుతుంది. మెయిన్గా శ్రేయస్ అయ్యర్ ఈ మ్యాచ్లో ఏ విధంగా రాణిస్తాడు అనేది చాలా ఇంట్రెస్టింగ్ కనబడుతుంది. గైస్ మరి మీ యొక్క ఒపీనియన్ అయితే కింద కామెంట్స్ అయితే మెన్షన్ చేయండి. అండ్ మీ యొక్క ప్లేయింగ్ లైన్ కూడా కింద కామెంట్స్ అయితే మెన్షన్ చేయండి.